ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. యోగులు, సాధు సంతులు, నాగ సాధువులు, స్వామీజీలు, స్వాధీమణులతో పాటు పుష్య పౌర్ణమి రోజున తొలి పుణ్య స్నానానికి హిందువులు లక్షలాదిగా తరలివచ్చారు. ఎక్కడ చూసినా శివ పంచాక్షరి మంత్రంతో గంగా తీరం మారుమ్రోగుతోంది. విదేశీ భక్తులు సైతం సనాతన హైందవ ధర్మ క్రతువులో తరిస్తూ గంగమ్మ ఒడిలో మునకలేస్తున్నారు. ఈసారి మహాకుంభమేళా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళా, 6 ఏళ్లకోసారి అర్ధ కుంభమేళాలు జరుగుతున్నప్పటికీ 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళా ఇది. చివరిసారిగా 19వ శతాబ్దంలో మహాకుంభమేళా జరిగింది. స్వాతంత్ర భారతదేశంలో జరుగుతున్న తొలి మహాకుంభమేళా కావడంతో యూపీ ప్రభుత్వం కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది. అయితే ఇప్పుడు ఇంత వైభవోపేతంగా జరుగుతున్న కుంభమేళాలు బ్రిటిష్ కాలంలో ఎన్నో ఆంక్షల మధ్య జరిగేవని, కొన్నిసార్లు కుంభమేళాలపై నిషేధం కూడా కొనసాగిందనే విషయం చాలా మందికి తెలియదు. 19వ శతాబ్దంలో ఒకసారి, 85 ఏళ్ల క్రితం మరోసారి బ్రిటిష్ ప్రభుత్వం కుంభమేళాను నిషేధించింది. అయితే ఈ రెండు సందర్భాలలో నిషేధాల వెనుక కారణాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇక 1942లో జరిగిన పూర్ణ కుంభమేళా మాత్రం కఠినమైన ఆంక్షల మధ్య కొనసాగింది. చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన ఈ కఠోర వాస్తవాలు కొద్దిమంది చరిత్రకారులకు మాత్రమే తెలుసు. 1942లో జరిగిన మాఘ కుంభమేళా సమయంలో రెండో ప్రపంచ యుద్ధం హెచ్చు స్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటిషర్లు కుంభమేళాపై బాంబు దాడి జరగొచ్చనే పుకార్లు పుట్టించారు. జనసమూహాన్ని నిరోధించడం కోసం బాంబు దాడిని సాకుగా చూపించారు. బాంబు దాడి అనుమానాల నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది. నాటి అలహాబాద్ వైపు వెళ్లే రైళ్లు, ఇతర రవాణా మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ముందు జాగ్రత్త చర్యల సాకుతో వేలాది ప్రయాణికులను, వాహనాలను వెనక్కి పంపించింది. యమునా నది తీరంలో బ్రిటిష్ సైనిక స్థావరంగా ఉన్న అక్బర్ కోటపై జపాన్ వైమానిక దాడులు చేసే అవకాశం ఉందనే వదంతులు వ్యాపించేలా చేశారు వలస పాలకులు. దీనిని సాకుగా చూపించిన బ్రిటిష్ ప్రభుత్వం కుంభమేళాపై ఆంక్షలు విధించింది. అలహాబాద్కు వెళ్లే రైళ్లకు టికెట్ల అమ్మకాన్ని పరిమితం చేసింది. బాంబు దాడి జరిగినప్పుడు ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం నమ్మబలికింది. అంతేకాదు, కుంభమేళాలకు ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. పైగా హిందువుల వద్ద పన్నుల రూపంలో వసూలు చేసిన కోట్ల రూపాయల నిధులను రెండో ప్రపంచ యుద్ధ అవసరాల కోసం మళ్లించారు. అయితే జపాన్ నుంచి ఎలాంటి బాంబు దాడులు గాని, వైమానిక దాడులు గాని జరగకపోవడంతో కుంభమేళాను అడ్డుకునేందుకు ఇది బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కుట్రగా తేలిపోయింది. కుంభమేళాను అడ్డుకునేందుకు బ్రిటిష్ సర్కారు వేసిన స్కెచ్ వెనుక బలమైన కారణం ఉంది. భారీ సంఖ్యలో జనం గుమ్ముగూడితే అది స్వాతంత్రోద్యమానికి దారితీస్తుందని అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. ఎందుకంటే మాఘ కుంభమేళా జరిగిన 1942లోనే క్విట్ ఇండియా ఉద్యమం కూడా తీవ్ర స్థాయిలో జరుగుతోంది. దీంతో హిందువులంతా ఒక్కచోటికి చేరితే స్వాతంత్ర పోరాటంలో చేరటానికి స్ఫూర్తి పొందుతారని బ్రిటిషర్లు భావించారు. అందుకే కుంభమేళాను అణచివేసింది బ్రిటిష్ సర్కార్. సనాతన హైందవ ధర్మ క్రతువును అడ్డుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. జపాన్ బాంబు దాడుల సాకుతో నాడు అఖాడాలను, యాత్రికులను ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ హిందువులు గంగా స్నానానికి తరలివచ్చారు. ఆ సంవత్సరం కుంభమేళా విజయవంతమైంది. అయితే బ్రిటిష్ కుట్రల కారణంగా యాత్రికుల సంఖ్య తగ్గింది. 1942లోనే కాదు, 19వ శతాబ్దంలో కూడా పలుమార్లు బ్రిటిష్ వలస పాలకులు కుంభమేళాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర పోరాటంలో భాగంగా నాటి అలహాబాద్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, తిరుగుబాట్లు జరిగాయి. అలహాబాద్ నగరంలో చౌక్ ప్రాంతంలో అనేక రకాల ఆందోళనలు, పోరాటాలు కూడా జరిగాయి. ప్రస్తుతం స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు జైలు ఉండేది. ఈ జైల్లోనే అనేక మంది స్వాతంత్ర పోరాట యోధులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. అలా స్వాతంత్ర పోరాటంలో అలహాబాద్ చౌక్ ఒక చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. 1857లో బ్రిటిష్ అధికారులు కుంభమేళా జరగాల్సిన ప్రాంతంపై బాంబు దాడి చేసి హిందువులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆ ప్రాంతాన్ని ఒక సైనిక కంటోన్మెంట్ గా మార్చేశారు. స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేయడంలో భాగంగా పవిత్ర కుంభమేళాను అడ్డుకున్నారు. ఆ తర్వాత వారి చర్యలను సమర్థించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇలా చేయడం వెనుక కూడా ఓ కారణం ఉంది. బ్రిటిష్ రికార్డుల ప్రకారం కుంభమేళాలో పూజాదికాలు జరిపించే ప్రయాగ్వాల్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొనేవారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తమ గళాన్ని బలంగా వినిపించేవారు.
వలస పాలనను వ్యతిరేకిస్తూ స్వాతంత్ర పోరాటకాంక్షను రగిలించేవారు. అలా 1857 తిరుగుబాటుకు పెద్ద ఎత్తున మద్దతు పలికింది ప్రయాగ్వాల్ సామాజిక వర్గం. ప్రయాగ్వాల్ సమాజం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటానికి మరో కారణం కూడా ఉందంటారు చరిత్రకారులు. అప్పట్లో హిందువులను మతం మార్చేందుకు క్రిస్టియన్ మిషనరీలు పెద్ద ఎత్తున ప్రచారం సాగించేవి. ఈ మత మార్పిడులు ప్రయాగ్వాల్ సమాజంలో స్వాతంత్ర పోరాట కాంక్షను మరింత రగిలించాయి. అందుకే ప్రయాగ్వాల్ సమాజంపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అలహాబాద్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని, 1857 తిరుగుబాటును రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ ఎంతో మంది పూజారులను జైల్లో పెట్టించింది బ్రిటిష్ సర్కార్. అంతేకాదు, కల్నల్ నీల్ అనే బ్రిటిష్ సైన్యాధికారి కుంభమేళాను లక్ష్యంగా చేసుకుని ప్రయాగ్వాల్ సమాజం నివసించే ప్రాంతంపై బాంబు దాడి చేయించాడు. దీంతో ప్రతీకారాగ్నితో రగిలిపోయిన ప్రయాగ్వాలు అలహాబాద్లోని క్రిస్టియన్ మిషనరీలకు చెందిన చర్చీలు, ప్రింటింగ్ ప్రెస్లను నాశనం చేశారు. చరిత్రకారిణి ప్రొఫెసర్ కామా మాక్లిన్ తన పుస్తకం పిలిగ్రమేజ్ అండ్ పవర్ ద కుంభ్ మేళా ఇన్ అలహాబాద్ 1765 to 1954లో ఈ వివరాలను పొందుపరిచారు. నోటోరియస్లీ బ్రూటల్ ఫెసిఫికేషన్ ఆఫ్ అలహాబాద్ పేరుతో బ్రిటిష్ వారి కుట్రలను అభివర్ణించారు. అంతేకాదు, 1857 జూన్లో కుంభమేళా జరగటానికి కొద్ది రోజుల ముందు ప్రయాగ్వాలు అలహాబాద్లోని మిషన్ కాంపౌండ్ను తగులబెట్టారు. అమెరికన్ ప్రెస్బిటేరియన్ చర్చి మిషన్ను కూడా దహనం చేశారు. ఈ విధ్వంసకాండ తర్వాత అలహాబాద్ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు ఆగిపోయినట్టు ప్రముఖ రచయిత ఎంఏ షెర్రింగ్ తన పుస్తకం ద ఇండియన్ చర్చ్ డ్యూరింగ్ ద గ్రేట్ రెబిలియన్లో ప్రస్తావించారు. అయితే అలహాబాద్ పై బ్రిటిషర్లు తిరిగి పట్టు సాధించిన తర్వాత ప్రతీకార చర్యలకు దిగారు. ప్రయాగ్వాల్ సమాజాన్ని తీవ్రంగా హింసించారు. ఎంతో మందిని ఉరితీశారు. గంగా, యమునా నదుల సంగమ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు. 1858లో అలహాబాద్కు తిరిగి వచ్చిన జేమ్స్ ఓవెన్ అనే క్రైస్తవ ప్రచారకుడు అక్కడ చోటు చేసుకున్న మార్పులను గమనించాడు. ఆ వివరాలను ద స్టోరీ ఆఫ్ ఏ డెడికేటెడ్ లైఫ్ పేరుతో జేమ్స్ మొఫట్స్ పబ్లికేషన్స్ కోసం తను రాసిన కథనంలో ప్రస్తావించాడు. కుంభమేళా జరిగే ప్రాంతంలో యాత్రికుల గుడారాల స్థానంలో సైనిక శిబిరాలు ఏర్పాటయ్యాయి. అలహాబాద్ నగరంపై బ్రిటిష్ అధికారులు పట్టు సాధించారు. యాత్రికులు ఈ ప్రాంతానికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు రాశాడు జేమ్స్ ఓవెన్. అయితే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కుంభమేళా సంస్కృతిని కాపాడేందుకు ఒకరిద్దరు ప్రయాగ్వాల్ పూజారులు నడుం కట్టారు. గంగా సంగమంలోని పవిత్ర జలాలను సేకరించి ప్రయాగ్వాల్ సమాజం నివసించే దారాగంజ్ ప్రాంతానికి తమ కలశాల్లో తీసుకువెళ్లారు. అక్కడ ఆ నీటిని గంగా నదిలో కలిపేవారు. ఆ తర్వాత గంగా నదిలో ప్రయాగ్వాల్ సమాజం పవిత్ర స్నానాలు ఆచరించేది. బ్రిటిషర్లు అణచివేయాలని చూసిన కుంభమేళా సంప్రదాయాన్ని ప్రయాగ్వాల్ సామాజిక వర్గం కాపాడింది. ఆ తర్వాత జరిగిన ప్రతి కుంభమేళాలోనూ ప్రయాగ్వాల్ సమాజం, సాధు సంతులు, యాత్రికులు వలస పాలనకు వ్యతిరేకంగా గళం వినిపించారు. దీంతో కుంభమేళా స్వాతంత్ర పోరాట వేదికగా మారుతోందని బ్రిటిషర్లు భయపడ్డారు. అందుకే అప్పట్లో బ్రిటిష్ మీడియా కుంభమేళా విషపురాతలు రాసేదంటూ కామ్ మాక్లిన్ తన పిల్గ్రిమేజ్ అండ్ పవర్ ద కుంభ్ మేళా ఇన్ అలహాబాద్ 1765 to 1954లో తెలిపారు. అలా 1947 వరకు స్వాతంత్ర పోరాటంలో కుంభమేళా ప్రముఖ పాత్ర పోషించింది. స్థానికులకు, స్వాతంత్ర పోరాట యోధులకు వేదికగా పనిచేసింది. 1906లో ప్రయాగ్ కుంభమేళాలో సనాతన ధర్మ సభ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలోనే భారతరత్న దివంగత మదన్ మోహన్ మాలవ్య నాయకత్వంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని సంకల్పించారు. అనేక హిందుత్వ ఉద్యమాలకు కూడా కుంభమేళా వేదికగా నిలిచింది. 1964లో హరిద్వార్ కుంభమేళా వేదికగానే విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడింది. అలా కుంభమేళా వంటి సనాతన హైందవ ధర్మ ఉత్సవాలు ఆధ్యాత్మిక చింతననే కాదు, స్వాతంత్ర పోరాటాన్ని కూడా రగిలించాయి. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత హైందవ జాతిని ఏకం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.